అరే ఏంట్రా ఇది? అయ్యగారు వచ్చేసా. హలో ఆల్, ఎప్పట్లాగా నేను చెప్పే ఇంట్రో అయితే ఇక్కడ ఉండకపోవచ్చు. ఎవరు సరేనా? అండ్ ఇక మీదట ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకు? ఎందుకంటే ఈ ఛానల్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా. అంటే మొదలుపెట్టు, చెప్పు. అంటే ఈ ఛానల్ ఉండాలి అంటే ఇంక మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏం కావాలి? డబ్బు కావాలి. సో మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, దర్ఫీ అని. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయినట్టే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సో ఒక చాలా తీర్చాల్సింది ఉంది ఇంకా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బట్ తప్పని పరిస్థితి వచ్చింది, అందుకే అడుగుతున్నా. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, హెల్ప్ చేయండి ప్లీజ్. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? సో దట్ ఈ ఛానల్ ఉంటుంది. ఎవరికి ఉపయోగం? చేయండి. అంటే మాటలు రావట్లేదు సరిగ్గా, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను మాట్లాడలేకపోవడం. ఏం రోగం ఏంటి? అయితే దీని గురించి ఏమైనా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరినీ అడుగుతున్నాను నేను. సో ప్లీజ్ ట్రై చేయండి అలాగా. ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా, ఎంతో కొంత తెస్తే బెటర్. లాస్ట్ 2-3 డేస్గా నాలో నేనే అలా మదనపడుతూ ఉన్నా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఎవరైతే పంపుతారో నాకు వాళ్ళకందరికీ కూడా ముందే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. వీలైతే మళ్ళీ కలుద్దాం. సార్ ఎందుకు అడుగు తింటానికా? అమ్మేయకపోతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సరే అన్న, నేను చేస్తున్నా, తర్వాత వస్తా. నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఓకే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. నా 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 నా